నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కొరాడు. ప్రస్తుతం మనతో పాటు మార్కెట్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో వీడా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. సో మొదటిగా దీనికి సంబంధించిన ఆ టెస్ట్ రైడ్ రివ్యూ అనేది మన ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్లో అప్లోడ్ చేసాం. అది ఒకసారి మీరు చూడండి. సో దీంట్లో ఓవరాల్ ఇంపార్టెంట్ విషయాలు అనేవి మనం ఇందులో డిస్కస్ చేస్తాం. ఏ కైండ్ ఆఫ్ యూజర్స్ ఈ వెహికల్ తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో నేను మాట్లాడుతాను. మొదటిగా డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకి బిల్డ్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం హీరో మోటార్ కార్ప్ వాళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు అన్నట్టుగానే తెలుస్తుంది అనమాట. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ వీళ్ళు ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్ ఏతర్ కానీ ఓలా వాళ్ళు ఎలా యూస్ చేశారో అటువంటి ఫైబర్ ప్లాస్టిక్ ఎలిమెంట్ని వీళ్ళు కూడా యూస్ చేయడం జరిగింది. ఇక స్పెసిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే వీళ్ళు మెయిన్ సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 165 కిలోమీటర్స్ రేంజ్ అని చెప్పారు. రియల్ రేంజ్ అనేది కొత్తగా వీళ్ళు పెంచారు, అది మంచి విషయం. మొన్నటి వరకు వీడా V1 Proకి 95 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు. బట్ ఇప్పుడు 110 కిలోమీటర్ రేంజ్ పెంచడం అనేది చాలా మంచి విషయం అనమాట. అంటే వాళ్ళ బ్యాటరీ ప్యాక్ ఉన్న కెపాసిటీ నిజంగా 110 కిలోమీటర్స్ వరకు వస్తుంది, ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. సో అదొక మంచి రీసెంట్గా యాడ్ చేసిన ఆ రేంజ్ ఎక్స్టెన్షన్ అనేది ఒక వ్యాలిడ్ పాయింట్. వీడా V1 Pro సంబంధించిన మెయిన్ హైలైట్స్ చూసుకుందాం అనమాట. మనకి ఫ్రంట్ డిజైన్ అంతా చూసుకున్నట్లయితే కంప్లీట్ ఏరోడైనమిక్ డిజైన్ కూడా వస్తుంది. మరీ ఏతర్ అంత కాకపోయినా కూడా హీరో మోటార్ కార్ప్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తీసుకున్న డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పోర్ట్స్ లుక్ డిజైన్ కింద మనకి కనిపిస్తుంది. కొన్ని చోట్ల మనకి హోండా డియో సంబంధించిన రిఫ్లెక్షన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక మెయిన్ LED హెడ్ ల్యాంప్స్ యూజ్ చేశారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్, ట్యూబ్లెస్ టైర్, 12-inch టైర్స్ అనే ఆఫర్ చేశారు. దీని రైడ్ కంఫర్ట్ కూడా మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓవరాల్గా మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తుంది రైడ్ కంఫర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్లో సమానంగానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. ఇక సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ ఇచ్చారు. మనకి ఓలా కంపెనీ వాళ్ళు అలాగైతే యాక్సెసరీస్ కింద కాకుండా డైరెక్ట్గానే ఇచ్చారనమాట. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. ఇక మీకు ఒకసారి సీటింగ్ కంఫర్ట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో మెయిన్ హీరో మోటార్ కార్ప్ వీడా V1 Proలో ఒక బాగా నచ్చిన విషయం ఏంటంటే మంచి వైడ్ సీటింగ్ అనమాట. ఒక హీరో స్ప్లెండర్ గ్లామర్ సీట్ ఇచ్చినందుగా మొత్తం కుటుంబం అంతా కూర్చునే విధంగా ఎలక్ట్రిక్ స్కూటర్ సీటింగ్ అనేది పెట్టారు. ఈ మధ్యకాలంలో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న అతిపెద్ద సమస్య సీటింగ్. ఒక ఫ్యామిలీ కూడా ట్రావెల్ చేద్దాం అనుకుంటారు, దాన్ని వీళ్ళు క్లారిఫై చేశారనమాట. అదొక మంచి విషయం. అలానే మనకి ఫుట్బోర్డ్ స్పేస్ ఇస్తే మాత్రం ఇక్కడ కొంచెం తగ్గించారు. ఇదే నాకు కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఫుట్బోర్డ్ స్పేసు. ఇంక ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉండదు. ఓవరాల్ డిజైన్ ఫైనల్ అయింది కాబట్టి సిలిండర్ అయితే కొంచెం కష్టం అనమాట. ఇక్కడ సిలిండర్ పడుతుంది అనేది ఆ రేడియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే. ఇంకోటి కానీ ఈవెన్ మన టాల్ రైడర్స్గా ఉన్నా కూడా ఎదర కూర్చున్నా కూడా ఏమీ తగలట్లేదు. ఇది ఒక మంచి విషయం అనమాట. ఈ స్పేస్ పెంచారు కానీ ఈ ఫుట్బోర్డ్ స్పేస్ మాత్రం కొంచెం చిన్నగా ఉంది ఇక్కడ. అలానే ఫుట్ ప్యాక్స్ మనకి రేర్ సైడ్ పిలియన్కి ఇక్కడ ఫుట్ ప్యాక్స్ కూడా ఇచ్చారు. సో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇక్కడ మామూలుగా కూర్చున్న వాళ్ళు అయితే ఇక్కడ కాల్ పెట్టుకుని హాయిగా నడుపుకోవచ్చు అనమాట. ఇక రేర్ సైడ్ చూస్తే మనకి మోనోషాక్ సస్పెన్షన్ యూజ్ చేశారనమాట. ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది సస్పెన్షన్, ఎదర టెలిస్కోపిక్ ఇచ్చారు. రేర్ సైడ్ ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ మాత్రం ఇక్కడ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కాంప్రమైజ్ అయినట్టు ఇక్కడ తెలుస్తుంది మనకి. అలానే ఇక్కడ లేడీస్ శారీ గార్డ్ లాంటిది ఏమి ఇవ్వలేదు అనమాట. వాళ్ళు మామూలుగానే కూర్చోవాల్సి వస్తుంది. లేడీస్ శారీ గార్డ్ కూడా నాకు తెలిసి యాక్సరీ కింద ప్రొవైడ్ చేస్తారనుకుంటా. ఇక మోటార్ చూస్తే ఇక్కడ 3.9 కిలోవాట్ PMAC మోటార్ యూజ్ చేశారు. దీనికి మనకి హై టార్క్ అనేది ఆఫర్ చేస్తుంది. ఈవెన్ లో స్పీడ్స్తో వెళ్ళినప్పుడు కూడా దానికి ఉన్న అడ్వాంటేజ్ అది. దీనికి పీక్ పవర్ వచ్చి 6 కిలోవాట్ అనమాట. ఏతర్ కన్నా ఎక్కువ పీక్ పవర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ మాత్రం వాళ్ళకన్నా తక్కువ 80 km/h టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక దీనికి మనకి బ్యాటరీ పవర్ అనేది ఇక్కడ బ్యాటరీ ప్యాక్స్, డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్స్ వస్తాయి అనమాట. అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ బండి సీట్ ఓపెన్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఇచ్చారనమాట. బట్ నేను రికమెండ్ చేసేది, ఒకవేళ ఇది ఉంటే చాలా కన్వీనియంట్ ఏంటంటే ఇది ఒకసారి లాంగ్ ప్రెస్ చేస్తే టక్ సౌండ్ వస్తుంది, ఇది మనకి సీట్ ఓపెన్ అయిపోతుంది. ఇంకొక 2-3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలాగా మిగిలిన ఆప్షన్స్ కూడా మన టెస్ట్ రివ్యూలో చెప్పాం. బట్ మీకు మెయిన్ కన్వీనియంట్ ఇది కానీ నాకు అనిపించి ఇది మీకు చెప్తున్నాను. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత హెల్మెట్ అనేది ఇక్కడ పెట్టుకుంటారు అనమాట. ఫుల్ హెల్మెట్ ఈజీగా పట్టేస్తుంది. ఇక్కడ టూల్ కిట్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ బ్యాటరీ కంపార్ట్మెంట్ ఇక్కడ అనమాట. సో దీన్ని మనం ఇలా ఓపెన్ చేసి ఇక్కడ 2 బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. సో మనం తీసేసుకోవచ్చు అనమాట ఈజీగా. అప్ టు 18 kgs బ్యాటరీ ప్యాక్స్ అనేవి అనమాట ఇవి. సో క్యారీ చేసుకోవచ్చు పైన ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే. దీనికి కెపాసిటీ 2 బ్యాటరీ ప్యాక్స్ కలిపి 3.9 kWh. సో ఫుల్ ఛార్జ్ పెట్టడానికి మనకి 5 hours 45 minutes పడుతుంది. దీనికి సింగిల్గా కూడా మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఈవెన్ సింగిల్ బ్యాటరీ ప్యాక్ కావాలంటే మీరు సింగిల్ బ్యాటరీ ప్యాక్ కూడా యూస్ చేయొచ్చు. అప్పుడు రేంజ్ సగానే తగ్గిపోద్ది అనమాట. ఇంకా ఛార్జింగ్ పోర్ట్ వచ్చి ఇది అనమాట. మనకి ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి పెట్టేసుకుని బయట నుంచి ఛార్జింగ్, లేదనుకుంటే ఈ బ్యాటరీకి ఇక్కడ నుంచి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. సో సీట్ క్లోజ్ చేసేటప్పుడు ఇలా పెట్టి ఇలా అంటే సీట్ క్లోజ్ అయిపోద్ది. సో ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సాకెట్. ఇక్కడ 1 hourలో మనకి 80% ఛార్జ్ చేసుకోవచ్చు.
బట్ ఇది ఇంటి దగ్గర ఆప్షన్ ఉండదు అనమాట, మనకు నార్మల్ ఛార్జర్ ఇస్తారు. ఇంకా రాను రోజులు సెటప్ చేస్తే ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేయొచ్చు. ఇక్కడ ఒక హుక్ వస్తుంది. బండి మనం ఆన్ చేయాలంటే ఖచ్చితంగా కీ అనేది, ఈ కీ ఫాబ్ ఒక 20 మీటర్స్ లోపలే ఉండాలి. మనం 20 మీటర్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర కీ ఉందంటే బండి ఆన్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా కీ ఫాబ్ని మన చేతిలోనే జేబులో పెట్టుకుంటేనే ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను నా చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు బండి డాష్ బోర్డ్ ఆన్ చేయాలంటే ఒకసారి నేను ప్రెస్ చేస్తే మనకి డాష్ బోర్డ్ అనేది ఆన్ అయిపోద్ది అనమాట. సో ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న డాష్ బోర్డ్లో లెఫ్ట్ సైడ్ ఆపరేట్ చేయడానికి, ఇది పైకి కిందకి అనేది ఆపరేట్ చేసి సైడ్కి మనకు ఆపరేట్ చేసుకోవడానికి ఈ బటన్స్. ఇదేమో హజార్డ్ లైట్ అనమాట, అన్ని లైట్స్ ఆన్ అవ్వడానికి ఇది ఒకసారి నొక్కితే అన్ని లైట్స్ ఆన్ అవుతాయి అనమాట. ఇది ఒకసారి నొక్కితే ఆఫ్ అయిపోద్ది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టర్న్ ఇండికేటర్స్, హార్న్ అనమాట. యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ వస్తుంది మనకి, మొబైల్ ఛార్జింగ్. కానీ మరి ఇక్కడ మొబైల్ ఎక్కడ పెట్టుకోవడానికి ఇవ్వలేదు, ఇది ఒక మైనస్. ఇది రైట్ సైడ్ చూస్తే ఇది మనకి క్రూయిజ్ కంట్రోల్ బటన్ అనమాట. మన బండి నడుపుతున్నప్పుడు ఒక పర్టికులర్ స్పీడ్ లాక్ చేసుకోవడానికి ఇది క్రూయిజ్ కంట్రోల్ బటన్ అనమాట. అలానే మనకి ఈ SOS బటన్ ఏంటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ కింద మనకి యాప్ ద్వారా కాంటాక్ట్, ఒక మనకు తెలిసిన కుటుంబ సభ్యులు 3 కాంటాక్ట్ నెంబర్ పెట్టుకుని ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే SOS బటన్ నొక్కాలి. ఇప్పుడు నేను ఇది నొక్కి ఒక 10 సెకండ్స్ పట్టుకుని ఉంచాలన్నమాట. 10 సెకండ్స్ పట్టుకుని ఉంటే ఇది ఇక్కడ డాష్ బోర్డ్ ఏమవుతుందంటే మనకు తెలిసిన వాళ్ళకి ఇండికేషన్ వెళ్తుంది అనమాట. ఇక్కడ SOS మెసేజ్ అనేది వస్తుంది చూడండి. సో SOS మెసేజ్ అని వచ్చి వాళ్ళకి వెళ్తుంది. సో మనం స్టాప్ చేసుకోవడం అనమాట. వాళ్ళకి ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి వెళ్ళి వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు అనమాట. సో ఈ డిజిటల్ క్లస్టర్లో మనకి ఏమేమి మోడ్స్ మీకు చెప్తాను. ఎక్కువ మోడ్ మనకి డిఫరెంట్ మోడ్స్ని మనం ఆపరేట్ చేయాలంటే ఇలాగైనా ఆపరేట్ చేసుకోవచ్చు. ఎక్కువ రైడ్, స్పోర్ట్స్ ఇలా ఆపరేట్ చేయొచ్చు. లేదంటే దాన్ని మనం ఇక్కడున్న బటన్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందాక మీకు చెప్పాను ఈ టాగిల్ బటన్స్ అనేవి ఇక్కడ మీకు క్లియర్గా మనకి అంతా టెస్టెడ్ రివ్యూ వీడియోలో చెప్పాను, అది మీరు చూస్తాం. ఇవన్నీ మెయిన్ ఫీచర్స్. ఇంకా మిగిలిన మన లైసెన్స్ కానీ దీనికి సంబంధించిన డాష్ బోర్డ్ సంబంధించిన డీటెయిల్స్ మార్చుకోవడానికి ఇక్కడ నుంచి మన లైసెన్స్ కానీ ఇటువంటి కండక్ట్స్ అన్ని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా హీరో వీడా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ చేసిన తర్వాత నాకు అనిపించిన పాజిటివ్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ చెప్తాను. పాజిటివ్స్ ఏంటంటే హై పర్ఫార్మెన్స్ అనమాట. హీరో ఒక బ్రాండెడ్ కంపెనీ నుంచి తీసుకొచ్చిన వెహికల్, వాళ్ళు ఏదైతే ఎటువంటి విషయాల్లో కాంప్రమైజ్ కాలేదు, అదొక మంచి విషయం. రెండోది ఇక స్పీడ్ కానీ రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాట్ బ్యాడ్ అనమాట. మొన్నటి వరకు 95 ఇచ్చేది ఇప్పుడు 110 కిలోమీటర్స్ చేశారు కాబట్టి దేని పాయింట్ ఆఫ్ వ్యూలో రేంజ్ గురించి కూడా ఎటువంటి ఇష్యూస్ ఉండదు. రెండోది ఇంకా మూడోది ఫీచర్స్ కూడా బాగానే ఎక్కువ ఫీచర్స్ ఇచ్చాడు మనకి. హజార్డ్ లైట్ కానీ, ఈ క్రూయిజ్ కంట్రోల్ కానీ, మనకి నావిగేషన్ కానీ, అది మొబైల్ ద్వారా మన నావిగేషన్ ఫీచర్స్ కానీ, మంచి బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్స్ యూస్ చేశారు. జనరల్గా కస్టమర్స్ కావాల్సిన అన్ని పాయింట్స్ అనేవి కూడా హీరో వీడా V1 Proలో కవర్ చేయడం జరిగింది. దాని కూడా పాజిటివ్స్. ఇంప్రూవ్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం చేయలేము. ఇక్కడ ఈ ఫుట్ బోర్డ్ స్పేస్ని కొంచెం పెంచితే బాగుంది అనిపించింది. ఫ్రంట్ సస్పెన్షన్ రేర్ సస్పెన్షన్ పంపిస్తే ఫ్రంట్ సస్పెన్షన్ ఇంకా బెటర్గా అనిపించింది రేర్ సస్పెన్షన్తో పోలిస్తే. ఈ ఛార్జింగ్ పోర్ట్ కూడా మొబైల్ మరి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కానీ దాన్ని ఎక్కడ పెట్టాలో మరి వాళ్ళకి తెలియాలి. ఈ కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుంటే బాగుంది అనిపించింది. ఫైనల్గా హీరో వీడా V1 Proలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మనకి 2 విధాలుగా ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు టచ్ స్క్రీన్ ద్వారా బండిలో ఉన్న ప్రతి ఫీచర్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అదే మనకి బటన్ ఫీచర్స్ కూడా ఇచ్చారు. సో ఇన్ కేస్ మనకి టచ్ స్క్రీన్ పనిచేయకపోతే అదే ఫీచర్స్ అన్ని బటన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇచ్చారు కాబట్టి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసారు అనమాట. నథింగ్ బట్ ఒక స్మార్ట్ ఫీచర్ కింద యూస్ చేయొచ్చు. ఇది లేకపోయినా ఒక నార్మల్ స్కూటర్ కింద యూస్ చేసుకునే విధంగా 2-in-1 పర్పస్ కూడా ఆఫర్ చేశారు. ఓవరాల్గా పాజిటివ్స్ ఇంప్రూవ్మెంట్స్ చూసుకున్న తర్వాత హీరో వీడా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మార్కెట్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో వన్ ఆఫ్ ది చూజబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే దీనికి ఉన్న పర్ఫార్మెన్స్కి కానీ ఈ రేంజ్కి కానీ ఒకవేళ తీసుకున్న వాళ్ళు అయితే మాత్రం పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం తీసుకోవచ్చు. కానీ దీని కాంపిటేటర్స్ వచ్చి మనకి మెయిన్ ఏథర్ 450Xే వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఓలా S1 Proతో పోల్చుకున్నట్లయితే ఏథర్ 450Xకి మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో 450X ₹145,000 ఎక్స్-షోరూమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కాబట్టి మెయిన్ కాంపిటేటర్ ఏథర్ 450X అవుతారు. దాని తర్వాత ఓలా S1, తర్వాత TVS iQube అవుతారు. బట్ వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ కానీ మెయిన్ హీరో బ్రాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న పాయింట్లో కానీ ఎక్కువ హీరో మోటార్ కార్ప్ బ్రాండ్ నుంచి వస్తున్న వెహికల్ కాబట్టి మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, దాని తర్వాతే మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అయినా చూస్ చేసుకోండి. ఫైనల్గా ఎలక్ట్రిక్ బైక్ సంబంధించి వారంటీ మాత్రం ఒక డిసప్పాయింటింగ్ ఏంటంటే వీళ్ళు 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు ఇస్తున్నారు. బట్ అది మాత్రం మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే 30,000 కిలోమీటర్లు గట్టిగా కొడితే సంవత్సరాలు అయిపోద్ది. బట్ ఆ కంపెనీ వాళ్ళు కూడా ఆలోచించాలి, ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ ఏదైనా కూడా ఇస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే 30,000 కిలోమీటర్లు వీళ్ళ కాంపిటేటర్స్ అందరూ కూడా ఎక్కువ ఇస్తున్నారు. అది కొంచెం హీరో మోటార్ కార్ప్ వాళ్ళు కొంచెం ఆలోచించాలని
మా ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ రివ్యూస్ కోసం ఈవీ కొరాడో రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ వీడియోస్ కోసం ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.